ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుడు మనల్నంతా కూడా క్షేమంగా కాపాడాడు. మరి మన జీవితంలో ఈ ఈ దినం అంటే శనివారం కదా, చివరి దినం, వారంలో చివరి దినం. చాలా మంది రిలాక్స్డ్గా ఉంటారు. కొంతమంది అయితే ఉద్యోగ జీవితాలలో తమ పనులు చేసుకొని వచ్చి ఉంటారు. పిల్లలు అందరూ కూడా స్కూళ్ళకు కాలేజెస్కు వెళ్ళి క్షేమంగా వచ్చినందుకు దేవుడు మనకిచ్చిన కాపుదలను బట్టి దేవునికి వందనములు చెల్లించుకుందాం. ఈ దినము వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి వాక్యము 91వ కీర్తన మొదటి 2 వచనములు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఈ మాటలు మరి ఈ కీర్తన రాసిన వారు మోషే గారు అని కొంతమంది చెప్తారు. మనకు తెలియదు, కరెక్ట్గా తెలియదు. అయితే ఈ కీర్తన చాలా మందికి చాలా ఇష్టమైనటువంటి కీర్తన, చాలా మందికి కంఠస్థం వచ్చే కీర్తన. కరోనా టైంలో అయితే అందరూ కూడా ఈ కీర్తనను ప్రతిరోజు చదువుకొని ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండేవాళ్ళు. మరి ఈ కీర్తనలో దేవుని యొక్క భద్రతను గురించి మనకు వివరణ ఇవ్వబడింది. దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మేవారి భద్రతను వివరిస్తుంది ఈ కీర్తన. మనము శారీరకంగా అయినా సరే, ఆధ్యాత్మికంగా అయినా సరే, ప్రమాదాలు జరుగుతున్న సమయాలలో మనము ఆయన కాపుదలపై ఆధారపడాలని, దేవుడే మన ఆశ్రయమని ఈ కీర్తన స్థిరంగా చెప్తుంది. మహోన్నతుని చాటున అంటే ఎవరైతే మహోన్నతుడైన దేవుని ఉద్దేశానికి, ఆయన కాపుదలకు తమను అప్పగించుకుంటారో, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో నివసించడానికి ప్రయత్నిస్తారో వారికి దేవుని భద్రత ఎల్లప్పుడూ ఉంటుంది. మరి నేను ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నట్లయితే మనము ఆయనను అంగీకరించిన వారమై ఆయనలోను ఆయన వాక్యంలోను ఎంతగా నిలిచి ఉంటామో, ఎంతగా ఆయనను మన నివాస స్థలంగా చేసుకుంటామో అంత అధికంగా ఆపద సమయాలలో మనకు విడుదల ఉంటుంది. ఈ కీర్తనలో మనకు దేవుని యొక్క పేర్లు, దేవుని యొక్క నామములు 4 రకాలుగా దేవుడు ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు. మహోన్నతుడు అనేటువంటి నామము. దేవుడు మహోన్నతుడు. ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు. మనం ఎదుర్కొనే ఎంత గొప్ప భయం కన్నా కూడా ఆయన గొప్పవాడు. మనకున్న ఎంత గొప్ప సమస్యకైనా ఆయన గొప్పవాడు. మనకున్న ఎంత భయంకరమైన అనారోగ్యం కన్నా కూడా ఆయన గొప్పవాడు. ప్రతి కష్టము, ఎలాంటి కష్టం కన్నా కూడా ఆయన గొప్పవాడు. అందుకే ఆయన మహోన్నతుడు, సమస్తమును మించినటువంటి వాడు. ఆయనను మనం ఆశ్రయించినట్లయితే మనకు ఎంత భద్రత ఉంటుంది కదా. అలాగే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి ముందు ఎంత గొప్ప శత్రువైనా కూడా నిలబడలేడు. అపవాది అస్సలు నిలవలేడు. ఏ అపాయము మన ముందు నిలవలేదు. ఏ కష్టము మన ముందు నిలవలేదు. అలాంటి గొప్ప సర్వశక్తిమంతుడు. మరి యెహోవా అను మాట కూడా ఇక్కడ ఉన్నది కదా. యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని అంటున్నాడు. యెహోవా అంటే మనకు తెలుసు కదా, ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుడు. ఆయన సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన నా దేవుడు అని అతడు చెప్తున్నాడు కదా కీర్తనాకారుడు. నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని. ఎందుకు అంటే అతడు ఎంతగా విశ్వసించాడో ఆ దేవుణ్ణి తనకు ఒక వ్యక్తిగతమైన దేవునిగా చేసుకున్నాడు, స్నేహితునిగా చేసుకున్నాడు. అందుకే ఆయన నా దేవుడు, నాకు తోడుగా ఉంటాడు, ఆయన నాకు ఆశ్రయము, నా కోట అని ఎంతగానో నొక్కి చెబుతూ ఉన్నాడు కీర్తనాకారుడు. మన జీవితాలలో మనం కూడా అలాగ మనం ఆయనను నమ్మి ఆయనను మన స్నేహితునిగాను దేవునిగాను అంగీకరించి ఉన్నట్లయితే ఆయన ఎల్లప్పుడూ మనల్ని క్షేమంగా కాపాడుతూ ఉంటాడు. ఆయన కాపుదలలో మనము సురక్షితంగా ఉంటాము. మనము నిశ్చింతగా ఉండగలము. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటాడు. కాబట్టి మనము ఆయనను మన ఆశ్రయంగా చేసుకుందాం. ఆయన నీడను విశ్రమించుదాం. ఆయన చాటున నివసించడం అంటే ఆయన యొక్క భద్రత కిందికి మనం రావడం అని అర్థం. కాబట్టి
ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయనను నమ్మి ఆయనతో కలిసి జీవించడానికి మరి ఆయనను ఆయన ఆయనకు మనమంతా కూడా మన మన సమస్తమైన కార్యములను మన పరిస్థితులను మనల్ని మనం కూడా ఆయనకు అప్పగించుకొని ఆయనకు ఆయన క్రింద మనము సురక్షితంగా ఆయన చేతి క్రింద ఆయన నీడలో మనం ఉండడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాలము ఈ వాక్యంను ధ్యానించుకుంటూ మనం పడుకుంటూ ఉండగా మనము ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, నీకు వందనములు. ఈ దినం ప్రభా, మరి వారంలో చివరి దినము ప్రభా, ఈ గడిచిన వారం అంతా కూడా మమ్మల్ని కాపాడి మమ్మల్ని సంరక్షించి నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు మేము ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రతి సమస్యలోనూ మీరు మాకు తోడైంది మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాచి రక్షించారు నాయన. నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా పనులలో మాకు విజయం ఇచ్చారు. మా మా యొక్క ప్రతి సమస్యను అధిగమించడానికి మీరే కృపను మాకు ఇచ్చారు తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఇదిగో ఈ సమయంలో తండ్రి మరి రేపటి దినము పునరుత్థాన దినం అయింటుండగా మేము మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్నాము. నీ వాక్యం వినడానికి, నీ యొక్క ధ్యానం చేసుకోవడానికి, నీ వాక్య ధ్యానం చేసుకోవడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్నాము. రేపటి దినాన మేము చక్కగా కుటుంబాలతో కలిసి సంతోషంగా నీ సందులో గడపడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభు తండ్రి, మరి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉన్నారు. మరి మా పనులలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. కొన్ని ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా ఉంటున్నాయి, అయినప్పటికీ అందరినీ కూడా క్షేమంగా నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రయాణాలలో, మా మా పనులలో మరి ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతూ వస్తున్నారు దేవా. ప్రభా, విద్యార్థులను కూడా దీవిస్తూ మరి వారిని కాపాడుతూ వారి యొక్క చదువులలో వారికి మంచి తెలివిని జ్ఞానం ఇస్తూ వస్తున్నారు ప్రభా. నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఈ దినము మరి ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నారో వారిని గురించి ప్రార్థిస్తున్నాము. ఎవరైతే నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారో, మరి వివాహాలు కుదిరినందుకు సంతోషంగా ఉన్నారు, ఇంకా కొంతమంది ప్రభా కన్సీవ్ అయిన ఆ సంతోషాన్ని వారు మరి ఆనందంతో పంచుకుంటుండగానైనా ఆ విషయాలన్నిటిని బట్టి మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. వారు కూడా నాయన ఆ విధమైనటువంటి కృతజ్ఞత కలిగిన జీవితం జీవిస్తూ నీ కొరకు జీవించలాగున ప్రభా, ముందు ముందుకు వారు తమ జీవితాలలో ఎంతో జాగ్రత్తలు పాటిస్తూ నీ కొరకు జీవించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ఎక్కడ కూడా నైనా మరి మనస్పర్ధలు అనేటివి లేకుండా చేయమని వేడుకొంచున్నాము ప్రభా. ప్రతి కుటుంబం కూడా నీ కుటుంబంగా పిలువబడుతున్నది. మరి నీవు మాకు తండ్రిగా, మరి ప్రతి కుటుంబంలో కూడా సెంటర్ ఆఫ్ ద హౌస్ గా ఉండి ఆ ఇంటిని మీరు ఏలమని మేము ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, నీ యొక్క ఏలుబడిలోనే మేము ఉండాలి. అప్పుడే మాకు శాంతి, సమాధానం ఉంటాయి. ఆ విధంగా మమ్మల్ని మరి మీరు కాపాడమని వేడుకొంచున్నాము. చిన్న బిడ్డలున్న ప్రతి ఇంటిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి ఆ పిల్లలను చక్కగా మంచి మార్గంలో పెంచడానికి ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభా, చిన్న బిడ్డను నీ దయందును మనుషుల దయను వర్తిల్లనేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృప ప్రతి ఒక్కరి పైన మెండుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము దేవాది దేవ. ఏ కుటుంబంలోనైనా అనుకోకుండా ఆకస్మిక ప్రమాదాలు జరిగిన, అనారోగ్యంను కలిగి ఉన్న అలాంటి కుటుంబాలన్నింటినీ కూడా ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి దేవా. ప్రతి కుటుంబంలో కూడా మీరు సహాయం చేయండి ప్రభా. వారు హాస్పిటలైజ్ అయి ఉంటే వెంటనే వారికి శీఘ్రంగా స్వస్థత అనుగ్రహించమని, మంచి ట్రీట్మెంట్ అనుగ్రహించి వారు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా, దయామేడము నీవు మరి ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటున్నారో వాళ్ళను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఆ కుటుంబానికి ఎంత వేదన ఉంటుంది, ఎంత ఆందోళన ఉంటుంది నాయన. దాన్ని బట్టి కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. కృప చూపించండి దేవా. మంచి ఆరోగ్యం త్వరగా అనుగ్రహించి వారు త్వరగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి. ఎవరైతే క్రిటికల్ కండిషన్స్ లో ఉన్నారో, ఎవరైతే మరి ఐసీయూలలో ఉన్నారో వారందరినీ కూడా బయటికి తీసుకురండి తండ్రి. క్షేమమును, ఆరోగ్యమును త్వరగా అనుగ్రహించి వారి ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి. కుటుంబంలో ఉన్న వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను, ఇంకా ఇతర అనేకమైన ఇబ్బందులను ప్రభా వారు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటి నుంచి యేసునామములో వారికి విడుదల కలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, గర్భిణీ స్త్రీని అందరినీ ఆశీర్వదించండి.
ఈ సమయంలో ఎవరైతే ప్రసవంలో ఉన్నారో వారిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. ప్రభా, క్షేమకరమైనటువంటి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా. ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎవరెవరైతే అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరినీ లేవనెత్తండి తండ్రి. కృంగుదలకు గురైనటువంటి వాళ్ళను లేవనెత్తండి. ఇంకా ఎంతమంది అయితే ఉద్యోగాలు రాలేదని, వివాహాలు కుదరలేదని, సంతానం కలగలేదని, దుఃఖంతో వేదనతో ఉన్నారో వారందరినీ కూడా నాయన ఆ కృంగుదల నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. వారిపైన మీ యొక్క కృప కుమ్మరించుంటండి. మీ ఆదరణ అనుగ్రహించున్నాయన. నిరీక్షణ కలిగి నెమ్మదిగా ప్రభా ఎదురు చూసే కనిపెట్టి ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ప్రతి కుటుంబంలో వారికి ఉన్న ప్రతి కొదువలు సమస్యలు అన్ని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎంతో మంది ప్రభా ఎంతో దుఃఖంలో ఉన్నారు తండ్రి. అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము. ఎంతో మంది ప్రభా ఇంట్లో ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉంటున్నారు. అలాంటి వాళ్ళని కూడా మీరు ఓదార్చండి, ఆదరించండి, వాళ్ళను లేవనెత్తండి ప్రభా. మా తండ్రి, ఈ లోకంలో వారు ఇంకా ముందుకు కొనసాగాలి. మరి వారికి కావాల్సిన ధైర్యంను మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, కృపతో కనికరంతో ప్రతి ఒక్కరి జీవితాలలో మీరుండి నాయన ఆశ్రయంగా ఉండి తండ్రి, కొండ కోట నీవై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని మీరు ఆశీర్వదించండి. వారికి కావాల్సిన కాపుదలను అనుగ్రహించండి ప్రభా. మరి వారికి ఆదరణను, ఓర్పును, మరి సహనమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, అదేవిధంగా సైనికులను, బార్డర్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళను, రక్షణ శాఖలో పనిచేస్తూ రాత్రులు మేలుకొని డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి కూడా మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతో మంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు మరి దిక్కులేని వారుగా ఉంటున్నారు, కష్టపడుతూ ఉన్నారు నాయన. వారికి కూడా సహాయం అనుగ్రహించండి ప్రభా. వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉంటున్నటువంటి వారు, ఆదరణ లేని పరిస్థితుల్లో ఉంటున్నటువంటి వారు ప్రభా నైనా, కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి వారు, వీరందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఎంతమంది అయితేనైనా కోర్టులో సమస్యలు ఎదుర్కొంటున్నారో మరి వారందరినీ కూడా మీరు దయ ఉంచి ఆదరించండి. ముఖ్యంగా వారి పక్షాన మీరు వ్యాజ్యమాడే దేవుడై ఉంటున్నారు నాయన. కృపతో కనికరంతో అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఎంతో మంది తండ్రి ఈ రాత్రులు మరి ప్రయాణాలు చేస్తున్నారు. ఆ ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. క్షేమకరంగా వాళ్ళను ఇంటికి తీసుకురండి తండ్రి. మా తండ్రి దేవా, ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించండి ప్రభా. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులపై కూడా నీ రక్తం ప్రోక్షించి అప్రమత్తంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి సమయంలో ఎంతమంది అయితే నాయన నిద్రలేమితో బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నారో, ఏ విషయాలకై వారు కృంగి ఉన్నారో, ఏ విషయాలకై ఆందోళన చెందుతున్నారో, ఏ విషయాలకైనా వారు ఎక్కువ ప్రెషర్స్ కు గురవుతున్నారో వాటన్నిటిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా. వారిని ఆ పరిస్థితుల నుంచి విడుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు నీ పైన ఆధారపడి నీ వాక్యం చదువుకొని తండ్రి ఎల్లప్పుడూ కూడా నాయన వాక్యం ధ్యానిస్తూ పడకలపై పనులినట్లయితే చక్కటి నిద్రను పొందుతారు నాయన. అంతేకాకుండా క్షమాహృదయం కలిగి మరి మనసులో ఎలాంటి కోపములు కానీ ద్వేషములు కానీ ఉండకుండా ఉంచుకోకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి. కఠినమైన హృదయాలను మీరు బాగు చేయండి తండ్రి. మా ప్రభా, వారి హృదయాలను మీరు తాకండి ప్రభా. ఎంతమంది అయితే మరి మనోనేత్రాలు గుడ్డితనంతో ఉంటూ తండ్రి తమ యొక్క జీవితంలో ఇంకా ప్రభాని యేసుక్రీస్తును అంగీకరించుకున్నారో అలాంటి వారందరి హృదయాలను తాకమని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వ్యసనాలకు గురైనటువంటి వారిని ఆ బంధకాల నుంచి యేసునామములో విడుదల కలుగును గాక. సంపూర్ణంగా విడుదల కలిగి నీ వైపుకు వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మాకు తోడుగా ఉన్నారు నాయన. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిన చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఎన్నో తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా మేము చేసిన తప్పిదములు అన్నిటిని కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాం నాయన. తను ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడైనండి ప్రభా. రేపటి దినానికి మేము సిద్ధపడి ప్రభా ఎంతో మరి భయభక్తులతో
నీ సన్నిధికి రావడానికి మేము సిద్ధపడుటకు సహాయం చేయండి. ప్రభా నాయన, మరి రాత్రి వేళ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. అవును ప్రభా, సర్వశక్తి నీడలో విశ్రమించడం ఆ, మేము ఎంతగానో కోరుకుంటున్నాం తండ్రి. ఆ విధంగా కోరుకుని నీవే మాకు ఆశ్రయము, మా కోట, మేము నమ్ముకోను దేవుడని మేము ఎంతో ధైర్యంగా నీ నీడలో విశ్రమించలాగున సహాయం చేయండి. ఏ తెగులు మా గుడారం సమీపించదు, ఏ భయాలు మాకు కలగవు తండ్రి. ఎందుకంటే రాత్రి వేళ కలుగు భయాలకు మేము ఎప్పుడు కూడా భయపడము. మేము ధైర్యంగా ఉంటాం తండ్రి. నీ దూతలు మాకు కాపుదలగా ఉంటున్నందుకే మీకు వందనం చెల్లించుకుంటున్నాము. రాత్రంతా కూడా మంచి నిద్రను అనుగ్రహించండి తండ్రి. మా పైన మీ రక్తపు కంచె ఉంచండి. మా ప్రాణంలో, శరీరంలో, ఆత్మలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మరి ఏ ఆకస్మిక ప్రమాదం కానీ, అనారోగ్యం కానీ కలగకుండా కాపాడండి తండ్రి. మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు లేకుండా, విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడి మంచి రెస్ట్, మంచి విశ్రాంతిని అనుగ్రహించండి. ఉదయకాలంలో లేచి మేము సంతోషంగా, ఆరోగ్యంగా నిన్ను స్తుతించడానికి, మేము మీ యొక్క సన్నిధికి, ఆలయానికి వెళ్ళడానికి సిద్ధపడడానికి మాకందరికీ కూడా మీ యొక్క కృప అనుగ్రహించి మేమందరం కూడా ఆనందంగా గడపడానికి మా కృప దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.